హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణేశ్వర్. ఈరోజు ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. టమాటా ఎగ్. ముందుగా ఆనియన్స్ని ఇలా చిన్నగా చాప్ చేసుకోండి. నేను ఇక్కడ మీడియం సైజ్ ఒక ఆనియన్ని తీసుకున్నాను. తర్వాత టమాటోల్ని కూడా చిన్నగా చాప్ చేసుకోండి. ఇలా టమాటోస్ అన్నిటిని కూడా చాప్ చేసి పక్కన పెట్టేసేయండి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకోండి. ప్యాన్ హీట్ అయ్యాక దాంట్లో కర్రీకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వరకు యాడ్ చేయండి. దాంట్లో మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసేయండి. ఆనియన్ ఒకసారి కలిపేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఆనియన్ని ఫ్రై చేయండి. తర్వాత ఒక 2 నుంచి 3 రెమ్మల కరివేపాకు తీసుకొని దాంట్లో యాడ్ చేయండి. ఆనియన్ని మాడనివ్వకుండా మిక్స్ చేసుకోండి. కార్నర్స్లో మాడిపోతూ ఉంటాయి కదా. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. ఆనియన్తో పాటు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేయండి. బాగా కలిపేశాక దాంట్లోనే మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసేయండి. టమాటో ఆనియన్ని బాగా మిక్స్ చేసేయండి. లో టు మీడియం ఫ్లేమ్లో అలా క్యాప్ పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. ఇలా అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండండి. ఇలా బాగా మగ్గాక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేయండి. సాల్ట్ మీరు తినేదానికి తగ్గట్టుగా యాడ్ చేసేయండి. చాలామంది తక్కువ సాల్ట్ ఇష్టపడతారు కదా.
దీంట్లోనే ఒక 2 to 3 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఎగ్స్ స్మెల్ రాకుండా ఉండడానికి కొంచెం కారం ఎక్కువ యాడ్ చేస్తేనే బాగుంటుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఒక 2 నిమిషాలు అలా మగ్గనివ్వండి. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గనివ్వండి. మళ్ళీ ఒకసారి దాన్ని మిక్స్ చేసేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని అయితే యాడ్ చేసాను. ఆప్షనల్ అండి, ఇష్టపడే వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇలా ఒక 5 నిమిషాలు అన్నీ వేసాక మగ్గించాక దీంట్లో ఇప్పుడు ఎగ్స్ని యాడ్ చేసుకుందాము. నేను ఇక్కడ 5 ఎగ్స్ని యాడ్ చేస్తున్నాను. మీరు కుక్ చేసే ఎగ్స్ క్వాంటిటీని బట్టి టమాటోస్ని, ఆనియన్స్ని తీసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్ పైన మాత్రమే పెట్టుకోండి, లేదంటే అడుగు మాడిపోతుంది. ఇలా ఎగ్స్ యాడ్ చేశాక క్యాప్ పెట్టి కొద్దిసేపు వదిలేయండి. వెంటనే కలిపేస్తే అవి ఎగ్స్ అంతా కూడా విరిగిపోయి కర్రీ ఆరాదు. ఇలా మగ్గేంత వరకు కూడా క్యాప్ పెట్టి మనం లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కొద్దిగా కుక్ అవ్వనివ్వాలి ఆ ఎగ్ని. ఇప్పుడు ఈ కర్రీని కలపకుండా జస్ట్ అలా ఎగ్స్ని తీసుకుంటూ రివర్స్లో వేయండి. ఇలా రివర్స్లో వేసి మరో 2 నిమిషాలు కుక్ అవ్వనివ్వండి. మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడానికి 1 నిమిషం ముందు ఇలా కొత్తిమీరని యాడ్ చేసుకోండి. యాడ్ చేసి 1 నిమిషం పాటు అలా వదిలేసేయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే టమాటా ఎగ్ రెడీ అయిపోయింది. చూసారు కదా, ఎగ్ అలా ముక్కలు ముక్కలు అయిపోకుండా ఇలా ఏ ఎగ్ది అలాగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. Thanks for watching. Please like, share and subscribe.